ఇంకేముందులే అయిపోయిందిలే అనే మాటే నేను విన్నా. పైగా వాళ్ళల్లో ఒక మనోధైర్యం పెరిగి నాకు బీపీ లేదులే, నాకు ఈసీజీ బాగానే ఉందిలే అనేటువంటి ఒక మనోధైర్యం పెరిగి ఇంకా యాక్టివ్ అయ్యారు. సో ఇది బేసిక్గా తల్లిదండ్రులు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఎదురు ఏదైనా ఇవ్వాలి అంటాం. అదే మన మానవ ధర్మం అంటాం. అవునా కదా? మనకి ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులకు మనం కూడా ఇవ్వాలి, మానవ ధర్మం అంటాం. నేను ఏదేదో చేద్దామని నా మైండ్లో ఉంది, ఏదేదో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కానీ దీని తర్వాత ఇంతకంటే గొప్పగా నేను నా పేరెంట్స్కి ఏమి ఇవ్వగలననే గర్వం నాడు. ఇంతకంటే ఏమి ఇవ్వగలను. ఇప్పుడు నేను అడగక్కర్లా ఎలా ఉన్నామని, వాళ్ళే చెప్తారు. నాకు బీపీ తక్కువైంది వాళ్ళు చూసినప్పుడు, నా ఈసీజీ తక్కువైంది వాళ్ళు ఉన్నప్పుడే, నా రిపోర్ట్లో ఎట్లా వచ్చిందో వాళ్ళు చెప్తారు. నేను అడగక్కర్లా. కానీ మొన్నటి వరకు నేను అడగాల్సి వచ్చాను, ఎట్లా ఉంది ఏంటి, ఇంటికి నర్సుని పంపించి లేదా నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళి మా మదర్ పల్లెటూరులో ఉంటుంది కాబట్టి విజయవాడ రోజు 130 కిలోమీటర్లు ట్రావెల్ చేపించి. సో నా ఫ్యామిలీలో నాకు జరుగుతుందే నేను నమ్మేది చాలా మంది ఫ్యామిలీస్ లో జరుగుతాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ 360 అనేది ఎంత ఉపయోగకరమో, అది మనం ఇచ్చినందువల్ల మీకు దొరికేటువంటి సాటిస్ఫాక్షను, అదే మీ ఫ్యామిలీలో అయితే మీరు మీ ఫ్యామిలీని ఎంత కాపాడుకుంటున్నారో ఒక్కసారి మానవ ధర్మంతో, ఒక్కసారి ఒక మనిషిగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆలోచించు. కరెక్ట్ కదా? అందుకే మీరందరూ నేర్చుకోవాలి. ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవాలి. నేర్చుకున్నది మీరు ప్రయోగంలో పెట్టాలి. ఈ రెండు చేయకపోతే ఊరకే కొని ఇంట్లో పెడితే బొమ్మలాగా షోకేస్లో ప్రయోజనం లేదు. ఇన్ఫాక్ట్ మీకు మీరే మోసం చేసుకున్నట్టు. రైట్? సో ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ ఇక్కడ పీపీజీ సెన్సార్, ఆక్సిలరీ సెన్సార్, ఇది ఛార్జింగ్ పోర్ట్. 3 ఉంటాయి, 3 పోర్ట్లు ఉంటాయి చిన్నవి. నా ఈ సెన్సార్ పీపీజీ సెన్సార్. ఈ సెన్సార్ ఓకే, ఈ సెన్సార్ నో ప్రాబ్లం, యూ కెన్ ప్లే. ఓకే, ఈ సెన్సార్ బేసికలీ ఆ వైట్ ఆరెంజ్ ఆన్ బటన్, వైట్ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకునే బటన్. ఇప్పుడు ఆ ఆరెంజ్ బటన్ నొక్కినప్పుడు మీకు ఆటోమేటిక్ గా లెఫ్ట్ సెన్సార్, రైట్ సెన్సార్, ఏదైతే మీకు నేను ఎలక్ట్రోడ్స్ అని చెప్పానో అవి ఇక్కడ సెన్సార్ అంటాం. ఎవరై? సో ఈ రకంగా మీకు ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు మొబైల్ యాప్, ఈ గూగుల్ ప్లే కానీ యాప్ స్టోర్ నుంచి కానీ ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లే చేయండి సార్, లాంచ్ చేయాలి. ఓకే, సో ఈ యాప్ లో మీరు ఎట్లయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా యాప్ కనెక్ట్ అవుతుంది. యాప్ కనెక్ట్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్ ని లేదా మీ గూగుల్ తో మీ మొబైల్ నెంబర్ తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఇది లైఫ్ లో ఒక్కసారి చేయడమే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మీరు టెస్ట్ చేయాలన్నా సరే ఇలా రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు కనుక చూసినట్లయితే 12 లీడ్ ఈసీజీ. ఎవరే? నా ఫస్ట్ మీరు 2000 పెట్టారు. 2000 పెడితే అక్కడ మీకు మొబైల్ యాప్ లో మీకు ఆటోమేటిక్ గా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? అల్గారిథం కనిపిస్తుందా? కార్డియోగ్రామ్ కనిపిస్తుంది. మీకు అక్కడ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, అక్కడ మీకు బొమ్మ కనిపించింది, ఇక్కడ పొట్ట కింద పెట్టుకోవాలి అని చెప్పి ఆటోమేటిక్ ఇక్కడ పెట్టుకుంటారు. 15 సెకండ్లో అక్కడ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అంటే ఒక్కొక్క రిపోర్టు 15 సెకండ్లకి ఎక్కడ పెట్టాలో చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మధ్యలో చెస్ట్ దగ్గర పెట్టమని చెప్పి ఒకటి చూపించింది. 15 సెకండ్లు అయిపోయి జనరేట్ అయిపోయింది. మరి ఇలా 6 చోట్ల పెడితే దీన్నే చెస్ట్ యాక్సిస్ అంటాం. 6 చోట్ల, 6 ప్రదేశాల్లో చెస్ట్ భాగంలో పెడితే దీన్ని చెస్ట్ యాక్సిస్ అంటారు. 6 రిపోర్ట్లు వస్తాయి. తర్వాత లింబ్ యాక్సిస్, లింబ్ ఎక్కడైతే ఉంటుందో ఆ లింబ్ దగ్గర అవసరం. కాకపోతే ఈ వీడియోలో ఓన్లీ చెస్ట్ చూపించాము, లింబ్ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు 6 చోట్ల పెట్టి 15 సెకండ్లలో మీరు ఆటోమేటిక్ గా మీ రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. ఈ రిపోర్ట్స్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు డాక్టర్ పర్యవేక్షణలో మీకు రిపోర్టు, సిమ్టమ్స్, సజెషన్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓకే,
చూడండి, ఇది ఆరో చోట లైన్ మీకు కనిపిస్తుంది, ఒక్కొక్కటి గ్రీన్ గా మారిపోతుంది ఒక్కొక్కటి. ఓకే, ఇది V1 V2 అంటారు, దానికి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ ప్రకారంగా మీకు అనేది. ఇప్పుడు చూడండి, క్లిక్ యూజర్, యాడ్ యూజర్, ఒక యూజర్ ని యాడ్ చేసుకోండి. ఎవరికైనా మీరు ఇంకొకరికి టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరు కూడా మీరు ఇక్కడ యూజర్ గా యాడ్ చేసుకోవచ్చు. అలా ఎన్ని వందల మంది అయినా ఎన్ని వేల మంది అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆటోమేటిక్ గా ఫుల్ రిపోర్ట్ వస్తుంది. చూడండి, ఫుల్ రిపోర్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరేటింగ్ రిపోర్ట్ అని ఉంటుంది, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఫుల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఈ రిపోర్ట్ లో మీకు మీ పేరు ఉంటుంది, డాక్టర్ పేరు ఉంటుంది. మరి ఎట్లాగైతే మీకు డయాగ్నోస్టిక్ సెంటర్ లో రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడ మీకు ఆ సైడ్ లో మీకు సజెషన్స్, తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా మీకు తెలుసు. సో ఇవంతా కూడా ఈ రిపోర్ట్స్ అంతా కూడా మీరు రివ్యూ చేసుకోవచ్చు. మళ్ళీ ఫైల్ ని రివ్యూ చేసుకోండి. ఇది రాసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు BPM 89 BPM ఉంది. అలాగే మీకు క్విక్ టెస్ట్. ఓకే, ఇన్ కేస్ ఎనీ క్వైరీ కాంటాక్ట్ కస్టమర్. సో ఈ రకంగా బేసిక్ గా మీకు టెస్ట్ రిపోర్ట్స్ అన్ని వస్తాయి. ఈ 5 పేజీల టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఇది 5 పేజీల టెస్ట్ రిపోర్ట్ కూడా వాట్సాప్ లో మీరు మీ డాక్టర్స్ పంపించుకోవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ పంపించుకోవచ్చు, లేదా అక్కడ డాక్టర్స్ ని ఆటోమేటిక్ గా కాల్ చేయొచ్చు, లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రిపోర్ట్స్ ఇవాళ జనరేట్ అయ్యి 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ డేటాబేస్ లో అలాగే ఉంటుంది. సో 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మీ హిస్టరీ మీరు తీసుకోవాలనుకున్నా ఇక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. అదేనా మీకు? ఎందుకంటే మెడికల్ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది అనేది హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్. అలాగే మీరు ఎవరికైతే టెస్ట్ తీస్తారో వాళ్ళ రిపోర్ట్స్ ఇట్లాగే మీరు 100 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు. సో ఇంత డేటాబేస్ మెయింటైన్ చేయడానికి, ఇంత అక్యురేట్ గా మీ రిపోర్ట్స్ తీయడానికి ఒక రిజిస్టర్డ్ డివైస్ అయి ఉండి మన అందుబాటులోకి ఇంత తక్కువ రేట్లో వస్తుందంటే రేట్ అని తీసేసేయండి. ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ టాకింగ్ మోర్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. ఈ శరీరము మామూలు శరీరం కాదు, చాలా మంది విలువరు ఈ శరీరాన్ని. ఎందుకంటే ఉచితంగా వచ్చింది కాబట్టి సేమ్. స్నానం చేయమంటే ఒళ్ళు తడవకముందే టవల్ పెట్టి తుడుచుకుంటారు, ఉచితంగా వచ్చింది. అన్నము ఆకలేసినంత తినమంటే మళ్ళీ ఆకలేయకుండా ఉంటాని వరకు తింటారు. నీళ్లు దాహం వరకు తాగమంటే నీళ్లు తాగిన తర్వాత పెప్సీలు, టాటాలు తాగుతారు. అవునా కదా? రాత్రిపూట ఎక్కువ చీకట్లో మొబైల్ ఫోన్లు చూడద్దు, సినిమాలు చూడద్దు, మొబైల్ ఫోన్లు చూడద్దు, కళ్ళు చెడిపోతాయంటే ఒక సినిమా కాదు 2 సినిమాలు చూస్తారు. సో ఎన్ని మనము మన భగవంతుడు సృష్టించినటువంటి ఇంత బ్యూటిఫుల్ హ్యూమన్ బాడీని ఉచితంగా వచ్చింది కాబట్టి మనం చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా, కేర్లెస్ గా ఉంటాం. ఓకే, నేను కాదంటావా, అది మార్చాలంటే నా వల్ల కూడా కాదు. కానీ అట్లీస్ట్ ఏం జరుగుతుంది మన హెల్త్, మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, మనం ప్రమాదంలో పోకుండా ఉండటానికైనా సరే మనం మానిటర్ చేసుకోవడము, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ హెల్త్ అనేది చాలా చాలా నెసెసరీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మీకు ఈ H360లో నేను చెప్పచ్చు. ఓకే, అర్థం చేసుకున్నారా? ఫస్ట్ మీరు మొబైల్ యాప్ కనెక్ట్ కావాలా, గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా బ్లూటూత్ కనెక్ట్ చేస్తుంది మీ డివైస్ ని, దానికి కనెక్ట్ చేస్తుంది, 2 అనుసంధానం అయిపోతాయి. అయిపోగానే మీరు ఫస్ట్ ఒక వేలు పెడతారు, సైడ్ లో వేలు పెట్టగానే మీకు మీ యొక్క బీపీ రికార్డ్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. మొబైల్ యాప్